ప్రకాశం జిల్లా మార్కాపూర్ సర్కిల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అది గొడవలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రి వేళల్లో విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా ఒకరు కాపలాగా పడుకోవాలన్నారు. ఏ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో అదే గ్రామానికి చెందిన పోలీసుకు పూర్తి సమాచారం అందించాలన్నారు. వినాయకుడి విగ్రహం నిమజ్జనం ఎటువంటి డీజే సౌండ్స్ అనుమతి లేదన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మత సామరస్యాలకి తావు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో ముఖ్యంగా ఈ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కన్సర్న్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఎక్కడైతే ఐడియల్ పెట్టుతున్నారు ఆ ప్రదేశం యొక్క అక్కడ ఎన్ఓసి ఆ ఇంటిలో పెడితే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అదేవిధంగా ప్రభుత్వ ప్రదేశాల్లో పెడితే లేదా విలేజ్ గ్రామాల్లో పెడితే అక్కడ విలేజ్ యొక్క సెక్రటరీ యొక్క పర్మిషన్ కూడా తీసుకుని దానికి తెలియజేసి తీసుకురావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుని జత చేసి తీసుకొస్తే పర్మిషను ఆన్లైన్లోనే మీరు మీ సేవల్లో కూడా ఈ యొక్క పర్మిషన్ లెటర్ తీసుకుని సబ్మిట్ చేస్తే మేము ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి డిఎస్పీ గారు మనకి పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఈ వినాయక చవితి రోజు మనకి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైతే ఉన్నాయంటే 3వ తేదీన 5వ రోజున 7వ రోజున 9వ రోజున 11వ రోజున ఈ ఊరేగింపు సమయంలో వాటినంటే పెట్టడానికి ఈ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు అదేవిధంగా బొమ్మ యొక్క ఇన్స్టాలేషన్